ప్రేక్షకులారా ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నుండి మనం ఔరా ఈ చోద్యం చూసారా అనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. పిల్లలు, మీకు తమాషా ఆటలు ఆడుకోవాలన్నా, సరదా మాటలు వినాలన్నా భలే ఇష్టం కదా. అందుకే మీకోసం ఈ ఔరా ఈ చోద్యం చూసారా అనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. ఒకరోజు ఒక పెద్దాయన తన తల మొత్తం సెల్లో దూర్చేసి ఏయో వీడియోలను చూస్తున్న ఒక పిల్లాడిని పిలిచి ఇలా అడిగారట, ఏంటయ్యా సెల్లో తెగ చూసేస్తున్నావు, అంతగా ఏముంది దాంట్లో అని. మళ్ళీ ఆ పెద్దాయనే, అబ్బాయి నువ్వు 5వ క్లాస్ చదువుతున్నావు కదా, మరి సెల్ స్పెల్లింగ్ ఏమిటో, దాని మీనింగ్ ఏంటో నీకు తెలుసా అని అడిగారు. దానికి ఆ పిల్లాడు, ఏ సెల్ గురించి అడుగుతున్నారు సార్ మీరు? మా బయాలజీ సారేమో సెల్ అంటే కణం అని చెప్పారు. మా హిస్టరీ సారేమో సెల్ అంటే జైలు గది అని చెప్పారు. అలాగే మా ఫిజిక్స్ సార్ సెల్ అంటే బ్యాటరీ అన్నారు. మా నాన్నగారేమో సెల్ అంటే ఫోన్ అంటున్నారు. మరి మీరు ఏ సెల్ గురించి అడుగుతున్నారు అని అడిగాడట. దానికి ఆ పెద్దాయన ఆశ్చర్యపోయి, నీ చేతిలో ఉన్న సెల్ గురించే అడిగానులే, సరే చూసుకో, నువ్వేదో చూసుకుంటున్నట్టున్నావు అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయారట. పిల్లలు ఈ రోజుల్లో చాలామంది ఇలాగే చిన్న విషయాలకు ఎంతో కన్ఫ్యూజ్ అవుతున్నామని కంప్లైంట్ చేస్తున్నారు. ఔరా ఈ చోద్యం చూసారా? నేడు మన విద్యా వ్యవస్థ ఎంతగానో అభివృద్ధి చెందింది. పిల్లలకు పాఠాలను సులువుగా నేర్పించడానికి కొత్త పాఠాలను చేర్చుతున్నారు, కొత్త విధానాలను ప్రవేశపెడుతున్నారు. టెక్నాలజీని ఉపయోగించి పిల్లలకు చదువును మరింత చేరువ చేస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెట్టి మధ్యాహ్న భోజన పథకంతో అందరి కడుపులు నింపి పిల్లలు చురుగ్గా చక్కగా చదువుకునేలా ప్రయత్నిస్తుంది ప్రభుత్వం. ఇవన్నీ మంచి పనులు, మంచి కార్యక్రమాలే. అయితే అదే ప్రభుత్వం పిల్లల పాఠ్యాంశాల్లో రామాయణం, భాగవతం, భారతం, అలాగే రకరకాల మతాల పండుగలకు సంబంధించిన పాఠాలను చేర్చి పిల్లల్లో ఊహాశక్తికి మాత్రమే వెసులుబాటునిస్తోంది. ఇటువంటి పాఠాలను చేర్చడం ద్వారా అవన్నీ కేవలం ఊహా కథలే అని తెలియక పిల్లలు వాటిని నిజమని నమ్ముతున్నారు. అంతేకాక టెక్స్ట్ బుక్లో చెప్పిన ఆ కథలే నిజమని నమ్ముతూ వాటికి సంబంధించిన ఇతర వివరాలను సేకరిస్తున్నారు. ఇప్పుడు టెక్నాలజీ బాగా అందుబాటులోకి వచ్చింది కదా, దానిలో కార్టూన్స్, సిరీస్, ఇంకా రీల్స్ ద్వారా ఆ దేవుడికి సంబంధించిన విషయాలను ఎక్కువగా తెలుసుకుంటున్నారు. ఉదాహరణకు ఏ శివరాత్రి పండగనో కార్తీక మాసమనో వారికి తెలిసిందనుకోండి, శివుడు ఎవరు, ఆయన కథ ఏమిటి అని వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు. ఇకపోతే ఇళ్లలో పెద్దవాళ్ళు కూడా కార్తీక మాసంలో చనిపోయిన వాళ్ళు డైరెక్ట్గా శివుడి దగ్గరికి వెళ్ళి మోక్షం పొందుతారు అని మాట్లాడతారు. దీంతో పిల్లలు ఈ శివుడు అంటే ఏమిటి అంటూ కుతూహలంగా వెతికేస్తున్నారు నెట్టింట్లో. పిల్లలకు ప్రశ్నించే తత్వాన్ని, వారిలోని అవగాహన సామర్థ్యాన్ని, విశ్లేషించే స్థాయిలను పెంచేలా చదువు ఉండాలి. కానీ ఇటువంటి పుక్కిటి పురాణాలను చేర్చి వారిలో కేవలం ఊహాశక్తినో కల్పనా చాతుర్యాన్నో పెంచితే సరిపోదు కదండి. పిల్లలకు అసలైన జ్ఞానం ఏమిటో, శాస్త్రీయత అంటే ఏమిటో, వాస్తవాలను ఎలా తెలుసుకోవాలో, నిజాయితీగా ఎలా మెలగాలో, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీని ఎలా వాడుకోవాలో చక్కగా వివరించే పాఠాలు ఉండాలి. వారి మేధోశక్తి రోజురోజుకి అభివృద్ధి చెందుతూ దేశానికి ఉపయోగపడే విధంగా వారిని మనమే తీర్చిదిద్దాలి. అందుకే పిల్లలకు చిన్ననాటి నుండే ఈ మత సంబంధ విషయాలను చెప్పడం అనేది దూరంగా ఉంచాలి.
ఇది నా అభిప్రాయం. మరి దీనికి మీరు ఏమంటారు? నా అభిప్రాయం సరైనది అనుకుంటే మీరు నా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏమిటో కమెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.